సైకాలజిస్ట్ గా 6 years పనిచేశాను. దెన్ నేను పీజీ డిప్లొమా కూడా చేశాను, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అండ్ అడాలసెన్స్ లో కూడా చెన్నైలో నేను కౌన్సిలింగ్ దాంట్లో స్పెషలైజేషన్ చేయడం జరిగింది. తర్వాత నవోదయలో నేను సైకాలజిస్ట్ గా కూడా వర్క్ చేశాను. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తరఫున SSA సర్వశిక్షణ అభియానం తరఫున హెల్త్ కౌన్సిలర్ గా మీ స్కూల్కి రావడం జరిగింది. నేను ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి ఫిజికల్ హెల్త్ అంటే ఎంతమందికి తెలుసు? ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా లేరా? ఖచ్చితంగా ఉన్నారు. మరి మెంటల్ గా మానసికంగా ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? అదే చాలా డౌట్ గా ఉంది, అది ఎలా చెప్పడం? సో అసలు నిజానికి మెంటల్ హెల్త్ అంటే ఏంటి అని ఎవరు చెప్తారు ఇందులోని? మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? పర్వాలేదు, ఎవరైనా? ఓకే రైట్, నేనే చెప్తాను. సో శారీరక ఆరోగ్యం అంటే మనం ఫిజికల్ గా చూస్తే ఆరోగ్యంగా ఉన్నాము, లేదంటే ఏ డిసీజ్ లేదు కాబట్టి మనం హెల్దీగా ఉన్నామని అంటాం. మరి మానసికంగా అంటే ఫస్ట్ ఎవరైనా చెప్పేది ఏంటంటే మనసు అని అంటాం. మనసు ఎక్కడ ఉందండి? అందరూ హృదయాన్ని ఎక్కువ చూపిస్తాం, మనసు అక్కడ లేదండి. మనసు ఎక్కడ ఉంది? ఓకేనా? మైండ్నే మనసు అని అంటాం, కానీ ఏదైనా అంటే మన హృదయాన్ని చూపిస్తూ ఉంటాం. నిజానికి మనసు ఎక్కడుంది? మైండ్ లోనే ఉంది. ఓకే, కానీ అది కనిపించదు. కానీ ఏ రూపంలో కనిపిస్తుంది అది? ఎవరు చెప్తారు? 2 ways లో కనిపిస్తుంది. ఒకటి థాట్ ప్రాసెస్, ఏంటది? మన ఆలోచన విధానం. 2 మన బిహేవియర్. ఎందుకంటే మన ఆలోచన విధానమే మన బిహేవియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి మీరు చెప్పండి. మీరు విజయవాడ వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఎక్కుతారా, విజయవాడ వెళ్ళే ట్రైన్ ఎక్కుతారా? విజయవాడ. అబ్బో, క్లారిటీ ఉంది అయితే. సో విజయవాడ వెళ్ళే ట్రైన్ క్లారిటీ ఉంది కదా. సో థాట్ ప్రాసెస్ కూడా అంతే. నేను తెలియక చేసేసానండి, నాకు తెలియలేదు ఈ పని చేశానంటే అది అబద్ధం చెప్తున్నట్టే. ఎందుకో తెలుసా? మీ మైండ్ లో ఆ థాట్ ప్రాసెస్ ఉంటేనే కదా అటువైపు వెళ్ళింది. అంటే బిహేవియర్ లో కనిపించింది అని అంటే మీ థాట్ ప్రాసెస్ లో ఉన్నట్టే కదా, అవునా కదా? సో కానీ చాలా మంది ఏం చేస్తాం, బై మిస్టేక్ అది తెలియకుండా చేసేసాం సార్, అయ్యో ఈసారి తెలియలేదు, నెక్స్ట్ టైం తెలుసుకుంటాం అని అంటారు. కానీ నిజానికి ఇవన్నీ కూడా మన థాట్ ప్రాసెస్ లో ఉండేవే. సో మరి ఆ థాట్ ప్రాసెస్ ఎందుకు అందరికీ కంట్రోల్లో ఉండట్లేదు? చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ ఈ రోజు నా ఫ్రెండ్ కి నాకు గొడవ జరిగింది సార్, నేను చాలా రాత్రంతా నిద్రపోలేదు, ఆ గొడవ గురించి ఆలోచిస్తున్నాను, నెక్స్ట్ డే నా ఫ్రెండ్ మీద విపరీతమైన కోపం వచ్చేసింది నాకు అని అంటారు. మీ ఫ్రెండ్ ఏమో ఆ విషయం మర్చిపోయింది. మరి ఇద్దరికి ఏంటి డిఫరెన్సియేషన్ ఇక్కడ? సో మీ ఫ్రెండ్ అక్కడ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ జరగగానే ఆ విషయాన్ని మర్చిపోయింది, కానీ మీరు మాత్రం దాన్ని క్యారీ చేస్తూనే మైండ్ లోనే ఉన్నారు. సో అందుకని అక్కడ మీ ఫ్రెండ్ ప్రాబ్లం కాదు, మీరు చూసే కోణం ప్రాబ్లం. అంటే పర్స్పెక్టివ్ అని అంటాం దాన్ని. మీరు చూసే కోణం ఎంతసేపు కూడా ఏ కోణంలో చూస్తున్నారో దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, అందరూ చెప్తూ ఉంటారు కెరీర్ లో బాగుండాలి 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 అని చెప్పి. కొంతమంది 18 hours చదవడానికి కూడా ఏమాత్రం అలసిపోరు. కొంతమంది ½ an hour బుక్ తీయగానే సార్ మాకు నిద్ర వచ్చేస్తుంది సార్, ఇరిటేషన్ గా ఉంది సార్, అర్థం కావట్లేదు అని అంటుంటారు. దీనికి కారణం ఎవరు చెప్తారు? రైట్, రేపు అందరూ చెప్పాలి నాకు. ఓకే, ఇక్కడ కారణం ఏంటి అని అంటే, ఈ 18 years చదువుతున్న వాళ్ళు కూడా ఏమీ అవ్వట్లేదు, ఏమీ అనిపించట్లేదు అంటే కారణం దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేది ముందుగానే విజువలైజ్ చేసుకున్నా. అంటే ఈ 18 hours నేను చదివితే నాకు డాక్టర్ సీట్ వస్తుంది, లేదా నేను సివిల్స్ కి సెలెక్ట్ అవుతాను, లేదా నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాను అని ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్ తో మనం ముందుకు వెళుతూ ఉంటామో అప్పుడు 18 hours కాదు 24 hours కూర్చున్నా కూడా మనకి టైర్డ్నెస్ రాదు. అలా కాకుండా
బ్లాంక్ మైండ్ తో మనకి ఎటువంటి విజువలైజేషన్ కానీ గోల్ సెట్టింగ్ కానీ లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఏం చేయాలో తెలియదు. కాబట్టి ఒక 10 మినిట్స్ కూడా బుక్ తీసినా ఏమనిపిస్తూ ఉంటది, వెంటనే పెయిన్ఫుల్ గా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే నీకు టార్గెట్ ఉండదు. ఎప్పుడైనా మీరు గేమ్స్ ఆడేటప్పుడు చూడండి, ఏం చేస్తారు, మీరు వార్మప్ చేస్తారా చేయరా? డెఫినెట్లీ వార్మప్ చేస్తూ ఉంటారు. ఎందుకు? మైండ్ ని ప్రిపేర్ చేస్తున్నట్టు లెక్క, మీరు ఫిజికల్ గా ప్రిపేర్ అవుతున్నట్టు, అవునా కదా? సో అట్ ది సేమ్ టైం మరి చదివేటప్పుడు ఎంతమంది ముందుగా ప్రిపేర్ అవుతారు నాకు చెప్పండి, రేజ్ యువర్ హ్యాండ్స్. ప్రిపేర్ అవ్వడం అంటే ముందుగా చదువుతున్నాను అని ఎంతమంది ప్రిపేర్ అవుతాం? చాలా 2% 3% ఉంటారు. నేనేమంటానంటే చిన్న టెక్నిక్, ఎప్పుడైనా సరే మీరు చదువుదాం అనుకున్న 5 నిమిషాల ముందు మీరు నిశ్శబ్దంగా కూర్చుని ఈ రోజు హిందీలో పలానా చిడి అనే ఒక చాప్టర్ చదువుతున్నాను, ఈ చాప్టర్ ఎంత విలువైంది అని అంటే ఇది నా లైఫ్ కి చాలా ఉపయోగం, నేను ప్రతి పాయింట్ కూడా నా మైండ్ లో విజువలైజ్ చేసుకుంటాను దాన్ని, లేదా రిజిస్టర్ చేసుకుంటాను అని ఒక 5 నిమిషాలు మీ మైండ్ కి వార్మప్ ఇచ్చారనుకోండి, మీ మైండ్ ఎంత ఎలర్ట్ గా రెడీగా ఉంటుందంటే సినిమా చూసేటప్పుడు ట్రైల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం చూసారా, అంత ఫోకస్డ్ గా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తుంటాం, జనరల్ గా బుక్ తీస్తూ ఉంటాం, కనిపించిన పేజీ తీస్తూ ఉంటాం, చదివేస్తూ ఉంటాం. 2 నిమిషాలు చదివేటప్పటికి ఆ ఇంటెన్సిటీ డౌన్ అవుతూ ఉంటది, నెమ్మదిగా ఇంట్రెస్ట్ ఏమవుతుంది లాస్ అవుతుంది. ప్లాట్యూస్ మీకు తెలుసా, పేట భూములు అంటాం, కొండలు ఎలా ఉంటాయి. సో ఎప్పుడు కూడా చదువు కూడా స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా హైకి అలా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ఒక స్టేజ్ దాకా వెళ్ళేటప్పటికి ఫ్లాట్ గా ఉండి తర్వాత మళ్ళీ ఏమవుతుంది, డౌన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ అప్ అవుతుంది. కానీ ఈ డౌన్ అయ్యేటప్పటికే చాలా ఇరిటేషన్ వచ్చేసి వెంటనే ఏం చేస్తూ ఉంటాం, బుక్స్ పక్కన పడేసి మళ్ళీ మొబైల్ లేదా టీవీయో మళ్ళీ క్యారీ చేస్తూ ఉంటాం, అవునా కదా? ఎస్. సో ఈ విధంగా థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ థాట్ ప్రాసెస్ ఎక్కడ కనిపిస్తుంది, ప్రతిదీ కూడా ఎక్కడ చూపించగలుగుతాం మనం, బిహేవియర్ లోనే కదా చూపించగలం. బిహేవియర్ అంటే ఏంటి చెప్పాలి ఎవరైనా? మనం ప్రవర్తించే విధానం. ఈ ప్రవర్తనకి మనం చాలా సార్లు వాళ్ళ కారణం వీళ్ళ కారణం అని చెప్తూ ఉంటాం. అదే మా ఇంట్లో వాళ్ళు ఇలా చేయడం వల్లే నేను ఇలా ప్రవర్తిస్తున్నానండి, లేదా మా స్కూల్లో ఇలా ఉండడం వల్ల, లేదా నా ఫ్రెండ్ ఇలా ప్రవర్తించింది అందుకే నాకు ఇలా ఉంది. మరి మీ స్పెషల్ ఏంటి అక్కడ? సరే వాళ్ళే నేను రీజన్ చెప్తున్నాం, మరి నీ ఇండివిజువలీ అంటే ఇక్కడ చిన్న విషయం చూడండి, నేను ఎవరైనా మీ గురించి చెప్పండి అమ్మా అన్నాను అనుకోండి, 10 మినిట్స్ అలా బ్లాంక్ గా ఉండిపోయి ఆలోచిస్తూ ఉంటారు. నా గురించి చెప్పు, నీకేం తెలిసి చెప్పు. అదే ఎవరి గురించి చెప్పండి అనుకోండి, టక్క 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 చెప్పేస్తూ ఉంటారు, పెద్ద లిస్టే వచ్చేస్తూ ఉంటారు, అవునా కదా? అంటే ఇక్కడ ఏంటి, సెల్ఫ్ అవేర్నెస్. ఏమంటారు? సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన గురించి మనకు అవగాహన ఉన్న రోజున మనం ఏం చేస్తున్నామో క్లారిటీ ఉంటుంది, ఓకేనా? సో సెల్ఫ్ అవేర్నెస్ అంట, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సెల్ఫ్ అవేర్నెస్ సార్, ఎందుకు అది కావాలి అని అంటే, ఇక్కడ టీనేజ్ లో అడల్ట్ కూడా ఇలాగే ఉంటుంది, బట్ టీనేజ్ లో 3 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంటాయి. దాన్ని ఇవి లీడ్స్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కింద లీడ్ చేస్తుంటాయి. అవి నేను ఇప్పుడు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మైండ్ లో గుర్తుపెట్టుకుని నాకు నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీరు నాకు ఎక్స్ప్లోర్ గా నాకు దగ్గరికి వచ్చి చెప్పొచ్చు, సార్ పలానా కామన్ ప్రాబ్లమ్స్ మాకు ఉంటున్నాయి, ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అని అంటే అకాడమిక్ ఇష్యూస్. కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ లో 3 ప్రాబ్లమ్స్. 1 అకాడమిక్ ఇష్యూస్, 2 సోషల్, 3 పర్సనల్. ఫస్ట్ ఏం చెప్పాను, అకాడమిక్ ఇష్యూస్. సో అకాడమిక్ చాలా మంది చెప్తూ ఉంటారు, నా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, సార్ చదువుతున్నాను సార్ కానీ ఎగ్జామ్స్ టైంలో గుర్తుండట్లేదు సార్, బుక్ తీస్తాను సార్, బుక్ తీయగానే నిద్ర చేస్తూ ఉంటారు సార్, సార్ నాకు ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టమే సార్ కానీ ఎందుకో సార్ 2 సమ్స్ చేసేటప్పటికి 3వ దానికి నాకు ముందుకు వెళ్ళదు సార్ అని అంటూ ఉంటారు, అవునా కదా? లేదా కొంతమంది సార్ పేపర్ మీద పెన్ పెట్టాలంటే 2 మినిట్స్ రాస్తాను సార్, తర్వాత స్పెల్లింగ్స్ అవి మర్చిపోతూ ఉంటాను, లేదా కంటెంట్ గుర్తురాదు సార్.
లేదా బాగా చదువుతున్నాను సార్, నాకు కాకపోతే ఏంటి అని అంటే చదివింది ఒకటిను నేను రాసేది ఒకటి అవుతుంది సార్ అని చెప్తాను. సో కొంతమంది స్పెల్లింగ్స్ కూడా చిన్నప్పుడు ఎక్కువగా 6th క్లాస్ 7th క్లాస్ మనం 5th క్లాస్లో అబ్జర్వ్ చేస్తాం. బి బదులు డి రాస్తాం, ఎమ్ బదులు డబ్ల్యూ రాస్తా ఉంటాం, యు బదులు వి రాస్తా ఉంటాం, అవునా కదా? సో దాని లెర్నింగ్ డిజేబిలిటీస్ లో ఒక చిన్న ప్రాబ్లం లాంటిది. ఇలాంటివి అకాడమిక్ గా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇవి ఎప్పుడైతే జనరల్ గా ఫేస్ చేస్తుంటామో ఇంటర్నల్ గా ఒక లేబుల్ మన మైండ్ సెట్ లో పడిపోతుంది. ఆ లేబుల్ ఏంటి? అమ్మో నాకు ఇది రాదు, అమ్మో నేను ఇది చదవలేను, అమ్మో ఈ సబ్జెక్టు నాకు కష్టంగా ఉంది. సో ఈ విధంగా ఒక ముందుకు వెళ్ళదు. దీనికి ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఏనుగు, చిన్న ఏనుగు, దాన్ని ఒక కాపర్ ఏం చేశాడంటే పెద్ద పెద్ద గొలుసులతోటి దాన్ని కట్టేశాడు. కానీ ఆ చిన్న ఏనుగు ఏం చేసిందంటే చాలా సార్లు ఆ గొలుసు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అలా డైలీ ప్రయత్నిస్తూనే ఉండేది. కానీ బలమైన గొలుసులతో కట్టేయడంతో అది తెచ్చుకోలేకపోయింది. అది పెరిగి పెద్దదైంది. కాపర్ ఏం చేశాడంటే దాన్ని ఒక చిన్న తాడుతో కట్టాడు. కానీ ఆ ఏనుగు ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకని? అది ఎలా ఫీల్ అయ్యిందంటే చిన్నప్పుడు, అంటే ఇక్కడ చిన్నప్పుడు చాలా సార్లు ప్రయత్నించింది, అందుకని అప్పుడు ఫెయిల్యూర్ అయిపోయాను. ఇంకా నాకు నెక్స్ట్ దాని గురించి నేను ఇంకా ప్రయత్నం చేయలేను, లేకపోతే నాకు రాదు అని ఒక మైండ్ సెట్ లేబుల్ అలవాటు చేసేసుకుని ఇంకా ప్రయత్నించడమే మానేసింది. అందుకే చూడండి, ఎప్పుడో మీ 3rd క్లాస్లోనో లేకపోతే 2nd క్లాస్లోనో మీకు ఎదురైన అనుభవాలు, మీ చేదు అనుభవాలు అవి మైండ్లో ఉండిపోయి ఒక లేబుల్గా మారిపోయి నెక్స్ట్ అవి జీవితాంతం మిమ్మల్ని ఏం చేస్తుంటే భయపెడుతుంటాయి. ఇందులో ఎంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, సైన్స్ అంటే భయం, ఇవన్నీ కూడా భయాలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే అవి రాకపోవడం వల్ల కాదు, చెప్పకపోవడం వల్ల కాదు. అందరూ బాగా చెప్తారు, అందరికీ బాగొచ్చు. కానీ మీకు ఎదురైన ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది చూసారా, ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీ మైండ్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేసేస్తుంది. సో ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే నీకు ఈ సిచ్యువేషన్ కానీ లేదా ఈ సబ్జెక్ట్ కానీ నీకు రాదు, అందుకే నువ్వు ముందుకు వెళ్ళొద్దు, కామ్గా కూర్చో అని చెప్తుంటుంది. అందుకే మీరు అమ్మో ప్రయత్నించడం మానేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా దాన్ని బ్రేక్ చేసి చూడండి. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయం అది మీకు గుర్తుండకపోవచ్చు కూడా, ఓకేనా? సో కానీ ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను. మీరు చిన్నప్పుడు 5th క్లాస్లో ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారా? చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి కదా, ఐడియాస్ లో కానీ, గోల్స్ లో కానీ, ఫిజికల్ గా కానీ, అవునా కదా? సో సేమ్ ఇది కూడా అంతే. మీ మైండ్ లో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చేంజెస్ వస్తాయి. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఆ లేబుల్ మైండ్ సెట్ లో ఉండిపోయిందో అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం, ఆ ప్రైజ్ మీదకి రమ్మని మాట్లాడమంటే సార్ షేక్ వస్తుంది సార్, బాడీ సార్ డ్రైమ్ అవుట్ అయిపోయింది, హార్ట్ పాల్పిటేషన్, గుండె దాడి వచ్చేస్తుంది సార్, దాహం వేసేస్తుంది సార్, మైండ్ ఏం పని చేయట్లేదు సార్, బ్లాంక్ అయిపోయింది. అలా ఎంతమంది అంటుంటారా? హ్యాండ్స్ రేస్ చేయండి స్టేజ్ ఫియర్ ఉన్నవాడు. సో చూసారా, అదే ఈ పక్క ఫ్రెండ్ తో మాట్లాడడానికి ఏమైనా పేరు ఉందా? అలాగే కొంతమంది చూడండి, కొత్త వ్యక్తులతో మాట్లాడడం, ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చారు అనుకోండి, గుమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వాళ్ళు మన వాళ్ళ కాదా తెలిసిన వాళ్ళని, అమ్మ నాన్న మాట్లాడి అదే, అవునా కదా? సో సరే, ఎక్కువ అంటే దీన్ని ఏమంటాం, సోషల్ ఐసోలేషన్ ఎక్కువ అవుతూ ఉంటారు. ఒకసారి కొంతమంది ఉంటారు ఇంట్రోవర్ట్స్ అంటాం, వాళ్ళు ఏం బ్యాడ్ క్వాలిటీ ఏం కాదు, కానీ ఇంట్రోవర్ట్ లో నలుగురితో ఎక్కువ గమ్ముని కలవలేరు. దేర్ ఆర్ నాట్ మింగిల్ విత్ అదర్స్. ఓకే, సో ఎందుకు మింగిల్ అవ్వలేరంటే వాళ్ళు ఎంతసేపు కూడా అలోన్. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అందరూ కూడా అలోన్ అంటే వేరు, లోన్లీనెస్ అంటే వేరు. చాలా మంది 2 ఒకటే అనుకుని పొరపాటు పడి లేని విషయాన్ని కూడా అప్లై చేసేసుకుంటారు. అంటే ఏంటి డల్గా ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు ఏంటి అని అంటూ ఉంటాం. అక్కడ అలోన్ వేరు, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా డల్గా అనిపించింది అని అంటే కారణం అలోన్ గా ఉన్నామా, లోన్లీగా ఉన్నామా?
లోన్లీగా ఉన్నాము అని అంటే మనం నలుగురితో ఉన్నా కూడా మనకి ఎవరు లేరని తెలియదు. చూడండి, కొంతమంది ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు మీకు, లేదా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నేను అందరితోనే బాగానే ఉంటాను కానీ నాతో ఎవరో బాగోరు, నన్నే ఎక్కువ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు, నన్నే ఎక్కువ తిడుతూ ఉంటారు, నన్నే ఎక్కువ కామెంట్ చేస్తూ ఉంటారు అంట. అసలు నువ్వు నీ కంఫర్ట్ జోన్ లో ఉండిపోయి నువ్వు ఎవరిని ఎంటర్ చేయనివ్వట్లేదు లోపలికి, అది నీ తప్పు. కానీ బ్లేమ్ ఎవరు చేస్తున్నావు? అగో మీరందరూ ఒకటి, నేను ఒక్కరినే ఒకటి, నన్ను ఎప్పుడు ఎక్కడికి పిలవరు, నన్ను ఎప్పుడు కంబైన్ స్టడీస్ పిలవరు, ఏదైనా ఉంటే నాకు చెప్పరు అని ఫీల్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ కదా. సో అది కూడా మరి ఒక ఇష్యూయే కదా, అడ్జస్ట్మెంటే కదా. అలా అడ్జస్ట్మెంట్ అయినప్పుడు రేపు పొద్దున్న ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్కో లేకపోతే ఏదైనా గ్రూప్ టీం వర్క్తో ఉన్న జాబ్కో మీరు వెళ్ళారు, అప్పుడు ఎలా మింగిల్ అవుతారు వాళ్ళతో? టీంతో వర్క్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఎలా అవుతారు? సో ఇలాంటిది కూడా సోషల్ అడ్జస్ట్మెంట్ అని అంటారు. ఓకేనా? సో అంటే నలుగురితో, సమాజంతో, మన అందరూ సంఘజీవులమే, సోషల్ యానిమల్స్ అంటారు నిజానికి. అంటే అందరం కూడా ఒకరితో ఒకరు ఎప్పుడూ కూడా మనం ఇంటరాక్ట్ అవుతూనే ఉండాలి. అది తెలుసా తెలియదా అనే తర్వాత విషయం. బట్ ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఇక్కడ పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకోకర్లా, అర్థమైందా? సో ప్రతి ఒక్కరితో పర్సనల్ షేర్ చేసుకోగల ఒక లిమిటేషన్ పెట్టుకుని ఇంట్రాక్ట్స్ అంటే మనం ఇంట్రోవర్ట్ గా కాకుండా ఎక్స్ట్రోవర్ట్ గా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకు అని అంటే మనం ఎంత బాగా అప్రోచ్ అవుతామో అంత మనం హై పొజిషన్కి వెళ్తాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ అని మళ్ళీ పేరు పెడితే మళ్ళీ నాకు వెళ్ళిన తర్వాత కామెంట్లు వినపడతాయి నాకు తెలుసది. సో ఏ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు, క్లాస్ చాలా బాగా చదువుతాడు అన్నమాట, క్లాస్ ఫస్ట్ ఎప్పుడు కూడా, కానీ ఎవరితోని మాట్లాడతాడు, తన పని తను చేసుకెళ్ళిపోతాడు, ఖచ్చితంగా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాడు, ఏ ప్రాబ్లం రాదు. ఓకే. ఏ బి స్టూడెంట్ ఉన్నారు. బి స్టూడెంట్ ఏంటంటే బుక్ తీస్తారు, తీసానంటే తీసానంతే, చదివానంటే చదివానంతే, కానీ అందరితోని చక్కగా బాగా మాట్లాడతారు, వాళ్ళకి ఏ పనులు కావాలంటే అవి చక్కగా చేసి పెడుతూ ఉంటాడు. ఎక్కడైనా సరే నిశ్శబ్దంగా ఉందంటే అక్కడ కొంచెం తన యాక్టివ్గా ఉండి రోల్ తీసుకుని అక్కడ కొంచెం ఫన్నీ క్రియేట్ చేస్తాడు. ఓకే. సో వీళ్ళిద్దరూ రెండు క్యారెక్టర్స్, అవునా కాదా? సో ఏ క్యారెక్టర్కి ఒక చోట మేనేజర్గా జాబ్ వచ్చింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇద్దరు పాస్ అయిపోయారు, సో జాబ్ వచ్చింది. ఏ మేనేజర్గా పోస్టింగ్ వచ్చింది. బికి అరే నువ్వు పెద్దగా చదువుకోలేదు కదా, నీకు అంత పెద్ద జాబ్ రాకపోవచ్చు, సేల్స్ మ్యాన్గా జాబ్ ఇస్తాను. రైట్, హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు. చేసిన ఒక నెల తర్వాత సేల్స్ మ్యాన్గా చేసిన బి చక్క తన సేల్స్ పెంచుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ప్రోడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకున్నాడు. అప్రోచ్ ఏంటి, అతను ఇప్పుడు కూడా యాక్టివ్ గా ఉండి అందరితోనే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి తనకు ఆ ప్రాబ్లం రాలేదు. కానీ మేనేజర్ గా చేసిన వ్యక్తికి నలుగురితో మాట్లాడకపోవడం వల్ల ఏమైంది, టీంతో పని చేయించుకోలేకపోతే తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ మేనేజర్ అంటే అందరితోనే చేయించాలిగా, రోజు రోజుకి డల్ అయిపోతుంటాడు. ఇప్పుడు అర్థమైందా క్యారెక్టర్స్? ఇప్పుడు క్యారెక్టర్స్ చేంజ్ చేద్దాం. సో ఏకి ఇండివిజువల్ గా చేసే పని ఇచ్చారు, ఇంకెవరితోనే లింక్ లేదు, ఆడిటింగ్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ సంథింగ్ ఏదో ఇచ్చారు. బికి మేనేజర్ పోస్ట్ ఇచ్చారు లేదా అకౌంటెంట్ పని ఇచ్చారు. సో బి అస్సలు చేయలేదు. ఎందుకనంటే బికి ఇంటరాక్ట్ అవ్వడం తెలుసు కానీ నాలెడ్జ్ పెంచుకోలేదు, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోలేదు. మేనేజర్ సింగిల్ గా ఇచ్చేటప్పటికి ఏమైంది, చాలా యాక్టివ్ గా పని చేయడం మొదలు పెట్టాడు. ఈ రెండు క్యారెక్టర్స్ కరెక్టేనా మీరు చెప్పండి, అవునా కదా? సో ఇక్కడ మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని విషయాల్లోని మనం ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనేది పాయింట్. అంటే ఇక్కడ చదువుతో పాటు సోషల్ స్కిల్స్ కూడా ఉన్నప్పుడే ఆ పోస్టులకి న్యాయం చేయగలుగుతాం. లేదనంటే మళ్ళీ మన పర్సనాలిటీ తగ్గట్టు పని చూస్తుంటే అన్ని చోట్ల అది వర్కౌట్ అవుతుందా? అవ్వదు. సో ఇది సోషల్ ప్రాబ్లమ్స్. ఇక
పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేప్పటికి ఇది చాలా మెయిన్. ఎందుకు అని అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఇక్కడ అందరూ ఒకే యూనిఫామ్ వేసుకొచ్చాయి సార్ నాట్, అందరికీ చేతి వేళ్ళు ఒకేలా ఉంటాయి, కానీ అందరి క్యారెక్టరిస్టిక్స్ ఒకలా ఉంటాయా? ఉండదు. అందరి గోల్స్ ఒకలా ఉంటాయా? ఉండదు. సో పర్సనల్ గా కూడా ఇక్కడ అదే. కానీ ఒక్కటి చెప్పండి, మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు? అబ్సల్యూట్లీ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మర్చిపోతాం, ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటాం, కరెక్ట్ అర్థం చేసుకుంటుంది, కానీ సజెషన్ ఇచ్చేటప్పుడు మీ ఏజ్ లెవెలే కదా ఫ్రెండ్ది. అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉందో తనకే కదా అంత నాలెడ్జ్ ఉంటుంది, అంటే సేమ్ ఇస్తుంది. కానీ బిలీవ్ మాత్రం ఎవరిని చేస్తాం? ఫ్రెండ్స్ని చేస్తూ ఉంటాం, అవునా కదా? సో అంటే ఇక్కడ మనం ఎంతసేపు కూడా మన గురించి షేర్ చేయడానికి ఒక కాన్ఫిడెన్షియాలిటీ కావాలి అని అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే మనల్ని పాయింట్అవుట్ చేయకూడదు, కానీ మనకు సొల్యూషన్ దొరకాలి అని అనుకుంటున్నాం. ఓకే, సో ఆ పర్సనల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇండివిజువల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. ఇందాక నేను ఏదైతే థాట్ ప్రాసెస్ అని చెప్పానో ఆ థాట్ ప్రాసెస్ మీద బేస్ అయి ఉంటుంది. కంగారు పడిపోయే ఆందోళన ఎక్కువ చేస్తూ ఉంటారు. అది సబ్జెక్ట్ అవ్వచ్చు, లేదా ఇందాక నేను చెప్పిన సోషల్ అవ్వచ్చు. కానీ కొన్నిసార్లు పర్సనల్ ఎందుకు ఉంటున్నాను అంటే అవి మనకి బేస్ అయ్యే ఎక్స్పీరియన్స్